సామ్‌సంగ్. ఈ పేరు వింటే ఫోన్స్ గుర్తొస్తాయి. కానీ సౌత్ కొరియాలో ఒక ఇంట్రెస్టింగ్ జోక్ ఉంటుంది. ఒక పర్సన్ సామ్‌సంగ్ హాస్పిటల్‌లో పుట్టాడు, సామ్‌సంగ్ అపార్ట్మెంట్‌లో పెరిగాడు, సామ్‌సంగ్ ఇన్స్యూరెన్స్ యూజ్ చేశాడు, ఆఖరికి సామ్‌సంగ్ ఫోన్ కొనుక్కున్నాడు. జోక్ లాగా అనిపించొచ్చు, కానీ దానిలో కొంత నిజం ఉంది. ఎందుకంటే సామ్‌సంగ్ కేవలం ఎలక్ట్రానిక్స్ కంపెనీ కాదు. సౌత్ కొరియా హిస్టరీని షేప్ చేసిన కార్పొరేట్ ఎంపైర్. మరి క్వెషన్ ఏంటంటే ఫోన్ కంపెనీగా స్టార్ట్ అయిన సామ్‌సంగ్ ఈ రేంజ్ పవర్ ఎలా సంపాదించింది? స్టోరీ స్టార్ట్ అయింది 1938లో. ఆ టైంలో సామ్‌సంగ్ ఫోన్స్ అమ్మలేదు, టీవీస్ అమ్మలేదు, సెమీకండక్టర్స్ కూడా లేవు. సామ్‌సంగ్ ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ మాత్రమే. లైక్ రైస్, డ్రైడ్ ఫిష్, వెజిటేబుల్స్ వీటిని ఎక్స్‌పోర్ట్ చేస్తూ బిజినెస్ నడిపేది. ఫౌండర్ లీ బ్యాంగ్ చుల్. ఆయన గోల్ సింపుల్. బిజినెస్ గ్రో చేయాలి, కానీ అప్పట్లో ఎవరూ ఊహించలేదు ఈ చిన్న కంపెనీ ఒకరోజు కంట్రీ ఫ్యూచర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది అని. వరల్డ్ మారడం స్టార్ట్ అయింది. వార్స్ వచ్చాయి, కంట్రీస్ రీబిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సౌత్ కొరియా కూడా తన ఫ్యూచర్ కోసం స్ట్రగుల్ చేస్తుంది. గవర్నమెంట్‌కి ఫాస్ట్ డెవలప్‌మెంట్ కావాలి. దానికి స్ట్రాంగ్ కంపెనీస్ కావాలి. అక్కడే సామ్‌సంగ్‌కి ఆపర్చునిటీ దొరికింది. సపోర్ట్ పెరిగింది, ఎక్స్పాన్షన్ స్పీడ్ పెరిగింది. సామ్‌సంగ్ ఆ ఛాన్స్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకుంది. కానీ సామ్‌సంగ్ గ్రోత్ వెనక ఉన్న బిగ్గెస్ట్ సీక్రెట్ టెక్నాలజీ కాదు, టైమింగ్. చాలా కంపెనీస్ ఒక ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తాయి. సామ్‌సంగ్ మాత్రం అలా చేయలేదు. ఒక ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చింది అంటే ఇంకో ఇండస్ట్రీలోకి వెళ్ళింది. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఇంకొకటి. స్లోగా ట్రేడింగ్ కంపెనీ నుంచి కార్పొరేట్ ఎంపైర్‌గా మారడం స్టార్ట్ అయింది. కానీ సామ్‌సంగ్ ఇన్‌ఫ్లుయెన్స్ సౌత్ కొరియాలో ఎంత డీప్‌గా వెళ్ళిందో తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు సామ్‌సంగ్ అంటే ఫోన్ కంపెనీ అనుకుంటాం. కానీ సామ్‌సంగ్ ఇన్‌ఫ్లుయెన్స్ అక్కడ ఆగలేదు. కన్‌స్ట్రక్షన్ నుంచి ఫినాన్స్ వరకు, హెల్త్ కేర్ నుంచి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, ఇన్స్యూరెన్స్ నుంచి బయోటెక్ వరకు. ఆ కంపెనీ ఫుట్ ప్రింట్ ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సెక్టార్‌లో కనిపిస్తుంది. అందుకే ఆ హాస్పిటల్ జోక్ పుట్టింది. కొంతమంది లైఫ్‌లో డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా సామ్‌సంగ్ టచ్ అవ్వకుండా ఉండడం చాలా కష్టం సౌత్ కొరియాలో. కొన్ని పీరియడ్స్‌లో సామ్‌సంగ్ గ్రూప్ సైజ్ సౌత్ కొరియా ఎకానమీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే రేంజ్‌లో ఉండేది. అంటే సామ్‌సంగ్ సక్సెస్ కంట్రీ సక్సెస్‌తో కంపేర్ చేయబడే లెవెల్‌కి వెళ్ళింది. కానీ సామ్‌సంగ్‌ని వరల్డ్ స్టేజ్ మీద పెట్టిన బిగ్గెస్ట్ రీజన్ ఫోన్స్ కాదు, చిప్స్, సెమీకండక్టర్స్. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడినా, స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడినా, డేటా సెంటర్స్ గురించి మాట్లాడినా బ్యాక్‌గ్రౌండ్‌లో చిప్స్ ఉంటాయి. ఆ ఇండస్ట్రీలో సామ్‌సంగ్ బిగ్గెస్ట్ ప్లేయర్స్‌లో ఒకటి. ప్రతి టెక్నాలజీ రెవల్యూషన్ వెనక కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ వెనక చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ ఇకోసిస్టమ్‌లో సామ్‌సంగ్ డికేడ్స్ నుంచి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ చాలా మంది తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. బుర్జ్ ఖలీఫా గురించి అందరికీ తెలుసు. ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్. కానీ దాని కన్‌స్ట్రక్షన్‌లో సామ్‌సంగ్ రోల్ ఉందని చాలా మందికి తెలియదు. ఒక సైడ్ స్మార్ట్ ఫోన్స్, ఇంకో సైడ్ వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్, అది సామ్‌సంగ్ రీచ్. సక్సెస్ అంత ఈజీగా రాదు. కాంపిటీషన్ బ్రూటల్‌గా ఉండేది. టెక్నాలజీ ఫాస్ట్‌గా మారుతుంది. కన్జ్యూమర్ ఎక్స్‌పెక్టేషన్స్ మారుతున్నాయి. ప్రతి డికేడ్‌లో కొంత ఛాలెంజ్ వచ్చింది. కానీ సామ్‌సంగ్ ఒక ప్యాటర్న్ ఫాలో చేసింది. మాసివ్ ఇన్వెస్ట్‌మెంట్, లాంగ్ టర్మ్ థింకింగ్, అగ్రెసివ్ ఎక్స్‌పాన్షన్. కొన్ని డెసిషన్స్ సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. కానీ గ్రోత్ ఆగలేదు. స్లోగా సామ్‌సంగ్ సౌత్ కొరియాలో బిగ్గెస్ట్ కార్పొరేట్ గ్రూప్స్‌లో ఒకటిగా మారింది. కానీ పవర్ పెరిగిన కొద్దీ కాంట్రవర్సీస్ కూడా పెరుగుతాయి. సో ఇయర్స్‌గా కరప్షన్ ఎలిగేషన్స్ వచ్చాయి. పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్ గురించి డిబేట్స్ జరిగాయి. లీడర్‌షిప్ సక్సెషన్ ఇష్యూస్ హెడ్‌లైన్స్‌లో కనిపించాయి. కోర్ట్ కేసెస్ జరిగాయి, ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. ఎందుకంటే సామ్‌సంగ్ ఇప్పుడు ఆర్డినరీ కంపెనీ కాదు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్‌తో ఇండైరెక్ట్‌లీ కనెక్ట్ అయిన ఇన్‌స్టిట్యూషన్. ఆ స్కేల్‌లో ఉన్న కంపెనీస్ చేసే ప్రతి మూవ్ స్క్రూటినీలో ఉంటుంది. ప్రతి డెసిషన్ న్యూస్‌లో ఉంటుంది. ప్రతి కాంట్రవర్సీ నేషనల్ డిస్కషన్ అవుతుంది. కానీ కాంట్రవర్సీస్ పక్కన పెడితే సామ్‌సంగ్ స్టోరీ బిజినెస్ స్టోరీలో యూనిక్ ఎగ్జాంపుల్. ఒక స్మాల్ ట్రేడింగ్ కంపెనీ గ్లోబల్ టెక్నాలజీ జియంట్‌గా ఎలా మారిందో అనే ఎగ్జాంపుల్. ఒక ఫ్యామిలీ బిజినెస్ కార్పొరేట్ ఎంపైర్‌గా ఎలా మారిందో అనే ఎగ్జాంపుల్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం సామ్‌సంగ్‌ని మోస్ట్‌లీ ఫోన్ స్క్రీన్ మీద చూస్తాం. కానీ ఆ లోగో వెనక డికేడ్స్ ఆఫ్ స్ట్రాటజీ ఉంది. పొలిటికల్ చేంజెస్ ఉన్నాయి, ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయి, రిస్కీ డెసిషన్స్ ఉన్నాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వార్స్ తర్వాత రీబిల్డ్ అయిన ఒక కంట్రీ స్టోరీ ఉంది. అందుకే సామ్‌సంగ్ స్టోరీ కేవలం కంపెనీ స్టోరీ కాదు, సౌత్ కొరియా రైజ్ స్టోరీలో కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఒక నేషన్ డెవలప్ అవ్వడంలో కార్పొరేషన్స్ ఎంత రోల్ ప్లే చేయగలవో చూపించే ఎగ్జాంపుల్. ఇప్పుడు సామ్‌సంగ్ ఫోన్ చూసినప్పుడు అది కేవలం స్మార్ట్ ఫోన్ కంపెనీ అని అనిపించవచ్చు. ఎందుకంటే ఆ లోగో వెనక ఒక ప్రోడక్ట్ కాదు, ఆల్మోస్ట్ సెంచరీ స్పాన్ చేసిన ఒక హిస్టరీ, ఒక ఎంపైర్ ఉంది.